కానీ మన రాష్ట్రంలో ఒక టీమ్ 11 ఉందండి. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? టీమ్ 11 వాళ్ళ కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థంలా ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. చార్జ్షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చా ఈ మహానుభావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల. సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది. మనందరం చూసాం 2019లో వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు. అందరూ అయ్యో పాపం పెద్దయినా గుండుపోటుతో చనిపోయాడు ఏంటారు అనుకున్నాం. తర్వాత తెలిసింది గుండుపోటు కాదు గొడ్డలిపోటు అని. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మనం ఒక్కరోజు ఆలస్యమైనందుకు అదే దొంగ పేపర్లో సగం పేజ్ కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి చూపించారు. అంటే వాళ్ళే చంపి జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు. తెలిసిన సాక్షికి ఫోన్ చేసి, సాక్షి పేపర్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టండి అది చూపించండి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనం అది తిప్పికొట్టలేదు కనుకనే మనం తీవ్రంగా నష్టపోయాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ అభివృద్ధితో పాటు మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం సూపర్ 6 హామీలు ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపించండి భారతదేశంలో ఇంకొక రాష్ట్రాన్ని ఇంత పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాన్ని మీరు చూపించండి. మనకన్నా 5 రెట్ల ఆదాయం వచ్చే ఎక్కువ రాష్ట్రం కూడా దరిదాపుల్లో ఇంత సంక్షేమం చేయట్లేదు. దీంతోపాటు మనం తల్లికి వందనం కార్యక్రమం చేపట్టాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 2 విడతలు డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్ ప్రయాణం కల్పించాం. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం. ఇక్కడ హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది. మాట్లాడాలి, చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. భారతదేశంలో 10 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో ₹2.50 ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మనం తీసుకొస్తున్నాం. అంటే సుమారుగా 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గ్రౌండ్ చేస్తున్నాం, ముందలు తీసుకెళ్తున్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతి వారం ఒకరోజు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, వాళ్ళ మనసులో సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ప్రతిరోజు ఒక మంత్రి వస్తున్నారు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కలుస్తున్నారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నారు. అంటే ఒక మెసేజే కాదు, ఒక బాధ్యతతో పార్టీ నంబర్ 1, పార్టీయే మన సొంతిల్లని అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు ఒక బాధ్యతగా పనిచేస్తాం జరుగుతుంది. మీ అందరు తెలుసు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది.
ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వీళ్ళిద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. విశాఖ ఉక్కుని కాపాడతాం కాదు, ఈరోజు ఆదాయం కూడా తీసుకొచ్చిన ఘనత ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఇంత కష్టపడి మనం కాపాడితే ఈ దొంగ పేపర్, దొంగ ఛానల్, ఆ దొంగ పార్టీ ఏకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంత అన్యాయంగా మాడుతున్నారంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారన్న ఆరోపణలు మన పైన చేస్తున్నారు. మనం మాట్లాడాలి. ప్రజలకి తెలుసులే అనుకుంటే చాలా పొరపాటు. మనం మాట్లాడపోతే మనం పార్టీకి అన్యాయం చేసిన వారవుతాం. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి, ఇక్కడున్న నాయకులందరూ ఆలోచించాలి. విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా కర్నూలుకి త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా మనం తీసుకురాకపోతున్నాం. అంటే ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం, ముందరికి వెళ్తున్నాం. దీనికి కారణం మన రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఇక్కడున్న కార్యకర్తల నాయకులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా చాలా అవసరం. మనం చూసాం గుజరాత్లో, మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా మనం చూసాం. నేరుగా 3 నుంచి 5 టర్మ్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే వాళ్ళ అభివృద్ధిలో ఎంత స్పీడ్గా ముందరికెళ్తున్నారు. 2019 నుంచి 24 వరకు మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనందరం చూసాం. ప్రత్యేకంగా ఒక కార్యకర్తగా మనందరం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరం చూసాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరం ఒక విషయం అడగాలనుకుంటున్నాం. 2019 నుంచి 24 మధ్యలో ఎవరి పైన అయితే కేసులు పడినా ఒకసారి చేతుల పైకి ఎత్తండి. పాప ఆయన కమర్షియల్ కాంప్లెక్సే కూల్చేశారు స్వామి. చేతుల పైకి ఎత్తండి. ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత హెరాస్ చేశారు. ఈ దేవాలయం పైన దాడి చేశారు. ఏదో భయపడతారు అనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. కానీ ఆనాడే చెప్పాం, తగ్గేదే లేదని మనం ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా నష్టపోయాం. అందరం కష్టపడ్డాం, కలిసికట్టుగా తిరిగి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు వేదికమైన మేమందరం నుంచున్నామంటే దానికి కారణం వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మన కష్టాన్ని మర్చిపోకూడదు. ఇది మన పార్టీ. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. మనం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడాలి, పోరాడాలి, అనుకుంది సాధించే వరకు మనం వదిలిపెట్టుకోడు. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంది ప్రతిదీ అయిపోతుందని. చాలా పొరపాటు పడుతున్నారు. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి 2 సంవత్సరాలు నేను పాలిట్ బ్యూరోతో పోరాడా. 10 సార్లు మాట్లాడా, సీనియర్లతో చర్చించా. నేను అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టలా. మీరు కూడా పోరాడాలి, మాట్లాడాలి. మండల స్థాయిలో మాట్లాడాలి, నియోజకవర్గ స్థాయిలతో మాట్లాడాలి, పార్లమెంట్ స్థాయిలో మాట్లాడాలి. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రితో కూర్చోవాలి, చర్చించాలి. మనం అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. కోవిడ్ కన్నా దారుణమైన జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు అలక. మనం అనుకుంది అవ్వలేదని అలుగుతే నష్టపోయేది మనం, మన పార్టీ, మన రాష్ట్రం. 5 సంవత్సరాలు ఎంత నష్టపోయాం మనందరం చూసాం. కార్యకర్తగా మనం నష్టపోయాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఒక అలక వల. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలక పక్కన పెట్టాలి, నమ్మకం దానికోసం పోరాడాలి, చర్చించాలి, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ విషయం చెప్తున్నాం. విడాకులు ఉండవు, మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఏమైనా సమస్య ఉంటే 3 పార్టీలు కూర్చుంటాం, మేము చర్చిస్తాం. ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది.